హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్స్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 712కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసరికి స్మార్ట్ వాచ్ అంటే హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ గివ్ అవే అయితే రన్ అవుతుంది. ఇంకా మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ అయితే చేయండి. రేపు లైవ్లో వచ్చేసరికి ఈ గివ్ అవే విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేయబోతున్నాను. సో లింక్ నేను పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ వీడియో చూసి అక్కడ ఒక లైక్ ఇచ్చి అలాగే కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన కామెంట్ని అయితే చేయండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ C11 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 30వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయింది. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి లెజెడా. ఇది బూత్ ఏమీ అనట్లేదండి, వెబ్సైట్ పేరే లెజెడా. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. జూలై 1వ తారీఖున వీళ్ళు అక్కడ ఫ్లాష్ సేల్లో అయితే ఈ మొబైల్ని సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. 3GB 32GB 4GB అలాగే 64GBలో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రాసెసర్ కార్డు వీళ్ళు మీడియాటెక్ హెలియో G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీను రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, ఒకటి వచ్చరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చరికి 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా మనకి ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. మరి ఈ మొబైల్ని మన ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారా లేదా అనే దాని మీద అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి చూస్తే మాత్రం జూన్ 30 ఈ నెల 30వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ అయితే కాబోతుంది. ఇక అలాగే మనకి రియల్మీ X3 ఈ మొబైల్ని మనకి రీసెంట్గానే 2 days బ్యాక్ 3 days బ్యాక్ లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందేగా. రియల్మీ X3 అలాగే సూపర్ జూమ్ మొబైల్ని ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు రియల్మీ X3కి వచ్చరికి వీళ్ళు ఒక అప్డేట్ని అయితే అందిస్తున్నారు. ఈ అప్డేట్ ద్వారా మీకు జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అలాగే వచ్చరికి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అలాగే మరి కొన్ని బగ్స్ని కూడా ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ మొబైల్ మనకి సేల్కి అయితే రాలేదు, అప్పుడే అప్డేట్ కూడా వీళ్ళు తీసుకొచ్చేసారు. సో త్రాన్యూ చూసుకుంటే మనకి జపాన్కి చెందిన ఒక కంపెనీ ఒక ప్రత్యేకమైన మాస్క్ని అయితే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఈ కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద అయితే వర్క్ అయితే చేస్తున్నారు. బట్ ఒకసారికి ఇప్పుడు మనకి COVID-19 వల్ల చాలా వరకు మాస్క్ డిమాండ్ పెరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ మాస్క్ని మార్కెట్లోకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మాస్క్ ప్రత్యేకత ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే మాస్క్ ధరిస్తామో మాస్క్ ధరించిన తర్వాత మనం మాట్లాడే లాంగ్వేజ్ని ఇది ట్రాన్స్లేట్ చేసి 8 భాషల్లోకి అయితే తర్జుమా చేయగలదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మాస్క్ని మీరు స్మార్ట్ ఫోన్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక స్మార్ట్ మాస్క్ అని చెప్పొచ్చు. సో మీ హెల్త్ కండిషన్ అనేది ఈ మాస్క్ అయితే చెప్తుంటుంది. ఇంతేకాకుండా ఈ మాస్క్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు మీ నోట్లో వచ్చే ఈ వాయిస్ని కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు అలాగే తగ్గించవచ్చు అనమాట. సో ఈ రకంగా వచ్చేసరికి స్మార్ట్ మాస్క్ని అయితే వీళ్ళు జపనీస్ అయితే ఆవిష్కరించారు. మరి ఎప్పటి నుంచి ఈ మాస్క్ వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారు, ఈ మాస్క్ పనితనం ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో త్రాన్యూ చూసుకుంటే మనకి గూగుల్ పే నుంచి, గూగుల్ పే మన అందరం యూపీఐ సర్వీస్ కోసం వాడుతూ ఉంటాం, మనందరికీ తెలిసిందే కదా. ఈ మధ్య వచ్చేసరికి ఒక హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అయితే అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. సో అది చూస్తే జీపే బ్యానెడ్ బై RBI అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్ అయితే చక్కర్లు అయితే కొడుతుంది. అంటే RBI వచ్చేసరికి ఈ గూగుల్ పేని బ్యాన్ చేసిందని చెప్పేసి, ఇప్పుడు వచ్చేసరికి నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా ఒకటైతే కన్ఫర్మ్ చేసింది. మేము గూగుల్ పేని మేము అసలు అయితే బ్యాన్ అయితే చేయలేదని చెప్పి నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా అయితే చెప్తుందనమాట. ఈ నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీని కిందే మనకి యూపీఐ అయితే వర్క్ చేస్తుంది. ఈ రోజున మనం గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అలాగే వచ్చేసరికి మనం ఏవైతే యూపీఐ సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో సో వీటన్నిటికీ హెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు గూగుల్ పే మీద, లీగల్గానే వీళ్ళ సర్వీస్ని అయితే అందిస్తున్నారు. సో దీన్ని ఎటువంటి బ్యాన్ అనేది మేము చేయలేదని చెప్పేసి వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మీరు ఎటువంటి సంకోచనం లేకుండా సో మీ గూగుల్ పేని అయితే యూజ్ చేయొచ్చు. త్రాన్యూ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, సో మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ ఎక్స్ సిరీస్ అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ కన్సోల్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. సో దీంట్లోనే వీళ్ళు వచ్చేసరికి మరో వేరియంట్ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు ఎక్స్బాక్స్ డాక్యుమెంట్లో అయితే లీక్ అయింది. దీని కోడ్ నేమ్ వచ్చేసరికి అనకొండా అని చెప్పి అయితే బయటపడింది అనమాట. ఎక్స్బాక్స్ లాక్ హార్ట్ పేరు మీద దీన్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది మనకి వచ్చేసరికి ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్తో కంపేర్ చేసుకొని చూస్తే అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వీటిని అయితే తీసుకురాబోతున్నారంట. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ HD అలాగే 2K సపోర్ట్ గేమ్స్ని అయితే హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇది మనకి 8GB ర్యామ్తో అంటే 7.5GB ర్యామ్తో ఈ లాక్ హార్ట్ అనేది స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి మైక్రోసాఫ్ట్ వీళ్ళ రిటైలర్ స్టోర్స్ అయితే ఉన్నాయో మొత్తం అంతా చూసుకుంటే 80 స్టోర్స్ అయితే ఉన్నాయంటే ఈ 80 స్టోర్స్ని వీళ్ళు పర్మనెంట్గా అయితే క్లోజ్ చేసేయబోతున్నారు. అంటే ఇకపై మనం ఆఫ్లైన్లో మైక్రోసాఫ్ట్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కొనుగోలు చేయడానికి అయితే స్టోర్స్ అయితే ఉండవు. అంటే మీరు ఆఫ్లైన్ రిటైలర్ స్టోర్స్లో అయితే దొరుకుతాయి కానీ మైక్రోసాఫ్ట్ అన్ని ప్రోడక్ట్స్, బట్ వచ్చేసరికి మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్స్ అయితే మీకు ఇంకా అవైలబుల్ అయితే ఉండవు అనమాట. ఈ COVID-19 వల్ల వీళ్ళు వచ్చేసరికి ఈ స్టోర్స్ అన్నింటినీ క్లోజ్ చేసి వీళ్ళ సర్వీస్ ఏదైతే ఉంటుందో సో ఇదంతా ఆన్లైన్ ద్వారా అందించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటిలో 4 స్టోర్స్ని మాత్రం వీళ్ళు క్లోజ్ చేయకుండా అయితే ఎక్స్పీరియన్స్ స్టోర్స్ కింద అయితే ఉంచబోతున్నారు. ఎక్స్పీరియన్స్ స్టోర్స్ అంటే మీరు కొనే ముందు అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ని ఓసారి
చూసుకోవచ్చు అనమాట. ఇవి కూడా వచ్చేసరికి వీళ్ళు న్యూయార్క్, లండన్, సిడ్నీ, వాషింగ్టన్లో ఈ 4 స్టోర్స్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ అయితే ఉండబోతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ స్మార్ట్ స్టోర్స్ అనే సర్వీస్ని అయితే ఈరోజు అనౌన్స్ చేసిందనమాట. ఈ స్మార్ట్ స్టోర్స్ అనే సర్వీస్ వల్ల ఏమవుతుందంటే మనకి లోకల్ ఏవైతే స్టోర్స్ ఉంటాయో, మనకి పచారీ సామాన్ల స్టోర్లు కాబట్టి ఏ స్టోర్ అయితే ఉంటాయో ఆ స్టోర్స్ వచ్చేసరికి ఇది డిజిటల్ స్టోర్స్ కింద అయితే మారుస్తుందన్నమాట. సో మనకి ఎలాగైతే పేటిఎం, అలాగే ఫోన్పేకి సంబంధించి, అలాగే గూగుల్ పేకి సంబంధించి క్యూఆర్ కోడ్ వస్తుందో పేమెంట్స్ కోసం, అలాంటి క్యూఆర్ కోడ్ని వీళ్ళు కూడా అయితే ఇస్తారు. బట్ ఒకసారికి వీటిలో సర్వీస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే లోకల్ స్టోర్స్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి ఆన్లైన్లో రేట్లను అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మా పక్కనే ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ఏమున్నాయో ఏమి లేవో నాకైతే తెలియదు, అలాగే ఒకసారి వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో నాకు తెలియదు. ఒకసారి నేను ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్నట్టయితే సో నాకు ఆ స్టోర్లో అంటే మా పక్కన ఉన్న, మా ఇంటి పక్కన ఉన్న ఏదైనా ఒక కిరాణా కొట్టులో సో వాళ్ళ దగ్గర ఏమేమి సరుకులు అవైలబుల్ ఉన్నాయి, ఆ ప్రైజెస్ ఎంత అనేది నాకు తెలుస్తుంది. సో నేను పర్చేస్ చేసినప్పుడు నేను క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఈ క్యూఆర్ కోడ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి సర్వీస్ని ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళ కోసం ఇప్పుడు అమెజాన్ అయితే తీసుకొచ్చింది. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Z లేకపోతే OnePlus Lite, ఏ మొబైల్ అని పిలుస్తారో తెలియదు కానీ ఇంకో పేరు కూడా మనకు బయటకు వచ్చిన సంగతి తెలుసు, OnePlus Nord అని చెప్పేసి. ఇప్పుడు అమెజాన్లో మనకి ఒక బ్యానర్ అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి OnePlus Z లేకపోతే OnePlus Lite ఏ పేరుతో దీన్ని తీసుకొస్తారని చెప్పేసి వీళ్ళు అమెజాన్లో అయితే అడుగుతున్నారు అనమాట. దీని ప్రకారం చూస్తే మన ఇండియాలో లాంచ్ అయిపోయే మొబైల్ వీళ్ళు OnePlus Z పేరు మీద కానీ Lite పేరు మీద కానీ తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంతే కాకుండా మనకి OnePlus Nord అనే పేరు మీద మరో మొబైల్ కూడా రాబోతుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మనకి మరికొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా మరో న్యూస్ అయితే వస్తుంది. దీని ప్రకారం చూస్తుంటే వీళ్ళు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒకటి వచ్చరికి OnePlus Nord పేరు మీద, మరొకటి వచ్చరికి OnePlus Z కానీ లేకపోతే OnePlus Lite పేరు మీద కానీ తీసుకురావచ్చు అని చెప్పి అయితే అనిపిస్తుంది. అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం, ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడ? సో తర్వాత చూసుకుంటే మనకి Asus నుంచి Asus ROG Phone 3 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇది మనకి బ్లూటూత్ 5.1తో రాబోతున్నట్టు వస్తుంది. ఇందులో 8GB అలాగే 12GB 2 వేరియంట్లు అయితే ఉండబోతున్నాయి. స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ మొబైల్ని వీళ్ళు జూలై 9 ఎండింగ్ కల్లా అయితే వీళ్ళు లాంచ్ అయితే చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ SE 2020 ఈ మొబైల్ వచ్చేసరికి రీసెంట్గా మన ఇండియాలో కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కెమెరా ఇన్ఫర్మేషన్ అంటే కెమెరా స్కోర్ అనేది మనకి డెక్సో మార్కులు అయితే స్పాట్ అయింది. వీళ్ళు సెల్ఫీలో వచ్చేసరికి 84 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. రైర్ కెమెరా చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళు 101 స్కోర్ అయితే చేశారు. ఇందులో ఫోటో సెక్షన్ లో వచ్చేసరికి 103 స్కోర్ చేస్తే వీడియో సెక్షన్ లో 98 స్కోర్ అయితే చేశారు. స్కోర్ యావరేజ్ స్కోర్ అని చెప్పాలి ఆ ప్రైస్ కనుక చూసుకుంటే. తర్వాత చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో వాచ్, ఈ వాచ్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో మార్చి నెలలో అయితే లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ కూడా 21,000 పెట్టారు ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే. ఇప్పుడు ఈ వాచ్ వచ్చేసరికి FCCలో స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది గ్లోబల్ వేరియంట్ అని చెప్పి అయితే అర్థం అవుతుంది అనమాట. అది త్వరలో వచ్చేసరికి మనకి ఒప్పో వాచ్ ని మనం గ్లోబల్ గా అయితే చూడొచ్చు. అంటే మన ఇండియాలో కూడా ఈ వాచ్ అయితే మనం చూడొచ్చు. మరి ఇండియాలో ఎంత ప్రైస్ పెడుతుందో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే నోవా 7i ఈ మొబైల్ వచ్చేసరికి ఎప్పుడో వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ ని వీళ్ళు జూలై నెలలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు పోస్టల్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. నోవా సిరీస్ మొబైల్స్ చూసుకుంటే మన ఇండియాలో వీళ్ళు నోవా 3 తర్వాత ఇంకేం తీసుకొచ్చినట్టుగా లేరు. మళ్ళీ ఇన్నాళ్ళకి వీళ్ళు నోవా 7తో మళ్ళీ రీఎంటర్ అయితే కాబోతుంది హువావే వచ్చేసరికి. రండి అన్న, ఏంటి అలా చూస్తున్నావు? నాతో వస్తే ఎవడో బేవర్సగాడు అనుకున్నావా? నేను పొద్దున్న చెప్పానే, చాలా మంచి మనిషి, సిన్సియర్, ఈయనే ఆయన. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M01 ఇందులో వచ్చేసరికి కోర్ సిరీస్ని కూడా తీసుకురాబోతున్నట్టు వీళ్ళు M01, M01S, M01S, M01E అని మరి వచ్చేసరికి ఇప్పుడు M01 కోర్ అని చెప్పి మరో మొబైల్ కూడా ఇప్పుడైతే మనకి వైఫై సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇంకా ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే వీళ్ళు సామ్సంగ్లోనే సామ్సంగ్ గెలాక్సీ A01 తీసుకొచ్చారుగా, అందులోనే మళ్ళీ వీళ్ళు ఇంకో కోర్ ఎడిషన్ కూడా తీసుకురాబోతున్నది. ఈ మొబైల్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అలాగే ఇది మనకి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రాబోతున్నట్టుగాను, ఇంకా ఇది గో ఎడిషన్ మొబైల్ కావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన మనకి కొన్ని ర్యాండర్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఇది మనకి రేర్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్తోను, అలాగే మనకి బ్యాక్ కేస్ వచ్చేసరికి వీళ్ళు ఒక డిఫరెంట్ టెక్స్చర్లో అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ బ్యాక్ డోర్ కూడా మనకి రిమూవబుల్ బ్యాక్ డోర్తో అయితే ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ S20 సిరీస్కి వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా మన ఇండియాలో అయితే కాదు, సౌత్ కొరియాలో అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఈ కొత్త అప్డేట్ ద్వారా వీళ్ళు S20 సిరీస్లోని కెమెరాస్ని మరింత ఇంప్రూవ్ చేస్తూ, అలాగే జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీళ్ళు అప్పుడే అందించేసిన
చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ అప్డేట్ అనేది మనకి జూలై ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మన ఇండియాకి వచ్చేసరికి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A51s అలాగే A71s ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఇప్పుడు 5G సపోర్ట్తో రాబోతున్నట్టుగా గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇక ఫైనల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4 ఈ ట్యాబ్లెట్ని ఎప్పుడో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ట్యాబ్ S7 కూడా అయితే రాబోతుంది అతి త్వరలో వచ్చేసరికి. ఇప్పుడు ఈ ట్యాబ్ S4కి వీళ్ళు Android 10 అప్డేట్ 1UI 2.1తో రోల్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ ఒకసారికి ఇది మనకి US అండ్ కెనడాలోని ఈ అప్డేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోల్ అవుట్ ఉంది. మరి త్వరలో సరికి గ్లోబల్గా ఏమైనా రోల్ అవుట్ అవుతుంది చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.